రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము నుంచి చదువుదాము. లాస్ట్ వీక్ మరి 11 వచనం వరకు కూడా మనము వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. కనుక ఆసక్తి విషయంలో మనము మాంద్యులము కాకూడదు. కనుక ఆసక్తి తగ్గిపోతుంది అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము? మాంద్యులు అంటే చలనము లేనివారుగా అయిపోతాము. కనుక ఆత్మలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? తీవ్రత గలవారమై ప్రభువుని సేవించాలి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఈ రోమపత్రిక 12 అధ్యాయం నుంచి మరి గడిచిన వారం కూడా చెప్పుకున్నట్లుగా పౌలు మనము ఏం చేయాలి అనే విషయాలను చెప్తూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా ప్రభు ఏమైతే చేశారో అవన్నీ చెప్తూ మనము ఏం చేయాలి, కనుక మనము నిరీక్షణ గలవారమై సంతోషించుచు. క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి హేతు అడిగే ప్రతి వానికి కూడా మీరు సాత్వికముతో మీరు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి అని పేతురు చెప్తాడు. అంటే మీ క్రైస్తవులుగా మీకున్న నిరీక్షణ ఏంటి అని అడిగితే ఆ నిరీక్షణ గురించి మనం ఏం చెప్తాం? మీకున్న నిరీక్షణ ఏంటి? మనకున్న నిరీక్షణ ఏంటి? నిత్య జీవం. కనుక క్రైస్తవులుగా మనకున్న నిరీక్షణ ఏంటి అంటే నిత్యత్వం. తీతు గ్రంథము 1వ అధ్యాయము, తీతు పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన మన భక్తికి కారణం ఏంటంటే నిత్య జీవముతో కూడా నిరీక్షణతో కూడిన భక్తి మంది. ఎందుకు భక్తి చేస్తున్నాం అంటే మన భక్తి వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటంటే నిత్య జీవం. నిత్య జీవం అనేది లేదంటే మనకు నిరీక్షణే లేదు. కనుక అందరూ అన్ని భక్తులు చేస్తారు కదా, అన్ని మత విశ్వాసాలను కూడా భక్తి అనేది అందరూ చేస్తారు. క్రైస్తవ భక్తిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే నిత్యత్వం. నిత్యత్వం అంటే నిరంతరము. దేవుడు నిత్యుడు, దేవుడు నిరంతరం ఉండేవాడు. ఆయన బిడ్డలను కూడా నిరంతరమును కూడా దేవుడు జీవింపజేస్తాడు. కనుక క్రైస్తవులంగా మనకు భవిష్యత్తు ఉంది. ఏంటి భవిష్యత్తు అంటే పేతురు తను రాసినటువంటి పత్రికలో ఒక మాట వాడతాడు, దేవుని భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అంటాడు. దేవుని భవిష్యత్ జ్ఞానము, ఫోర్ నాలెడ్జ్, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము. కనుక దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానమును అనుసరించి దేవుడు మనలను రక్షించాడు అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు భవిష్యత్తు ఉంది, అది మన యొక్క నిరీక్షణ. మన భవిష్యత్తు ఇది కాదు. అందరూ కూడా దేని కొరకు బ్రతుకుతారంటే భవిష్యత్తు కొరకు బ్రతుకుతారు. ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు? భవిష్యత్తు కోసం. కనుక సేవింగ్స్ ఎందుకు చేస్తారు? భవిష్యత్తు కోసం. అలాగే అన్ని చేసే ప్రతి పని కూడా భవిష్యత్తు కోసం. కానీ ఆ భవిష్యత్తు ఎంతకాలం ఉంటుంది? ఈ భూమి మీద భవిష్యత్తు ఏమీ లేదు. కనుక మన భవిష్యత్తు నిరంతరము ప్రభుతో కూడా మనం ఉంటాము. కనుక మనం ప్రభుతో కూడా యుగాలు కూడా ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నిరీక్షణ గలవారే సంతోషించుచు. నిరీక్షణ గలవారు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ట్రైన్లో ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ట్రైన్ చాలా చోట్ల ఏమవుతుంటుంది? ఆగిపోతుంటుంది, సమయానికి లేట్ అవుతుంటుంది. కానీ మన నిరీక్షణ ఏంటంటే మన గమ్యం మనం చేరుకుంటాం అనేది ఆ నిరీక్షణతో ఏమవుతాము? సంతోషంగా ఉంటాము. అలాగే మన జీవితాల్లోనూ కూడా క్రైస్తవ జీవితము నిరీక్షణ గలవారే ఏమంటున్నాడు? సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే. శ్రమలో ఏముండాలట? ఓర్పు. కనుక క్రైస్తవులంగా మనకు ఎదిరినటువంటి శ్రమల్లో ఏముండాలి? ఓర్పు. శ్రమ అనేది ఏం పుట్టిస్తుందంటే ఓర్పు. మనకి ఎంత ఓర్పు ఉందని ఎలా తెలుస్తుంది? శ్రమ వచ్చినప్పుడు తెలుస్తుంది. బయటకు మనం చాలా ఓర్పుగా ఉన్నట్లు కనబడతాం, కానీ మనకు శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఓర్పు ఎంత ఉంది, మనకు సహనం ఎంత ఉంది తెలుస్తుంది. కనుక ఆ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. యాక్చువల్గా నిరీక్షణ దగ్గర క్యారెక్టర్ అని ఉంటుంది, గుణశీలము అని ఉంటుంది, శీలము అని ఉంటుంది.
తెలుగు బైబిల్లో కూడా ఉంటుంది శీలము. కనుక ఒక ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుందంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్ అని ఉంటుంది. మెచ్యూర్డ్ క్యారెక్టర్ అని ఉంటుంది. కనుక అది రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో ఎన్నో వచనమ్మా? 3వ వచనం చదవండి. అంతేకాదు రోమాపత్రిక 5:3 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఆగండి, నేను చదువుతాను చూడండి ఇంగ్లీష్లో. అండ్ ఎండ్యూరెన్స్ డెవలప్స్ మెచ్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్. ఈ ఓర్పు అనేది ఏమిస్తుందంటే అండ్ ఎండ్యూరెన్స్ డెవలప్స్ మెచ్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, అండ్ ఆ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే దేవునిని సంతోషపరిచేటువంటి జీవన విధానము మన జీవితంలోనికి తీసుకొని వస్తుంది. కనుక శ్రమలలో మనం ఏం చేయమంటున్నాడు? ఓర్పు గలవారమై ఉండాలి. అదే మెచ్యూరిటీ. మనం పరిపూర్ణతలోకి వచ్చామంటే శ్రమల్లో కూడా మనం ఏమవ్వాలి? ఓర్పు కలిగిన వారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి అంటే ప్రార్థనలో మనము పట్టు ఉండదు. చాలామందికి ప్రార్థనలో ఏముండదు? పట్టు ఉండదు. యాకోబుని గురించి చెప్తున్నప్పుడు అక్కడ ఏం వాక్యం ఉందంటే యాకోబు ప్రార్థనలో చాలా పట్టు గలవాడే ఉన్నాడు. హల్లెలూయా. యాకోబుకి ప్రార్థనలో ఏముంది? ఆ పట్టు ఉంది. దేవునితో మరి పెనుగులాడాడని ఉంటుంది. కనుక మన జీవితంలో కూడా ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. చాలా విషయాలు మనకు పట్టుదల ఉంటుంది కదా. ఏంటి పట్టుదల? నేను తిన్నాను. ఎంత ఆకలేసిన కొంతమంది ఏం చేస్తారు? నేను తిన్నాను, నాకు వద్దు. ఏమంటారు? నాకు వద్దు. పట్టుదల అన్నమాట. చెప్పానా నన్ను ఇంకోసారి మాట్లాడొద్దానన్నా అని. చాలా పట్టుదల ఉంటుంది మనకి. ఎందులో పట్టుదల ఉండాలి? ప్రార్థనలో పట్టుదల ఉండాలి. వేరొక చోట కొలసీ పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. ప్రార్థనలో నిలకడ అని ఉంటుంది. ప్రార్థనలో ఏముంటుంది? నిలకడ. కనుక ప్రార్థనలో నిలకడ, పట్టుదల అనేది చాలా అవసరం. ప్రార్థనలో ఏముండాలి? నిలకడ ఉండాలి. రెండోది పట్టుదల ఉండాలి. కనుక ఈ నిలకడ లేకపోతే ఏమీ జరగదు. చాలామంది ప్రార్థన జీవితంలో ఏముండదు? నిలకడ ఉండదు. కనుక ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయకపోతే పరలోకము తెరవబడదు. పరలోకము తెరవబడదు. మనం పరలోకంలో ఉన్న వాటిని భూమి మీదకి మనము అనుభవించాలి అంటే పరలోకము, యేసుక్రీస్తు గురించి ఒక మంచి మాట ఉంటుంది. ఆయన ప్రార్థన చేయుచుండగా లూకాసు వార్త యేసుక్రీస్తు బాప్తీసం పొందిన తరువాత జరిగిన సందర్భాన్ని అక్కడ చెప్తున్నాడు. 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. ప్రార్థన చేస్తే ఏమైందట తెలుసా మీకు? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆకాశము తెరవబడుతుంది. చాలామంది ఎందుకు ప్రార్థన జీవితంలో ఆకాశం తెరవబడదంటే వారు ఆ ప్రార్థనలో ఆ పట్టుదల లేకపోవడం వల్ల వారికి ఆకాశం ఏమవుదు? తెరవబడదు. ఇంకా మీకు మరలా చెప్తాను, ఈ ఆకాశం తెరవబడడం గురించి మీకు ఇంకా మంచి అవగాహన చెప్తాను చూడండి. ఒకసారి ఒక ఆయన భారతదేశంలో ఉండగా ఫ్లైట్లో ఒక సేవకుడు వెళ్తున్నాడు. సేవకుడు వెళ్తూ వాళ్ళు సౌత్ కొరియా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సౌత్ కొరియా వెళ్తున్నారు ఆ ఫ్లైట్లో. అయితే ఆ పక్కన ఉన్న ఆయనకి ఈయన పాస్టర్ గారు, దేవుని సేవకుడు సువార్త చెప్పారనమాట. సువార్త చెప్తే ఆయన పెద్దగా దాన్ని ఏం చేయలేదు, అంగీకరించలేదు, పట్టించుకోలేదు. తర్వాత ఆ ఫ్లైట్ ఇక సౌత్ కొరియా ల్యాండ్ అవుతున్న సమయంలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ మరలా తన హృదయంలో ఒక ప్రేరేపణ వస్తుందట. మరలా అతనికి సువార్త చెప్పు. అదేంటి ప్రభు, ఒకసారి చెప్పాను కదా, మరలా ఏం చెప్తాను ఇక్కడ? అదే టైంలో విసుక్కుంటాడేమో, చిరాకు పడతాడేమో. లేదు, మరలా చెప్పు.
సౌత్ కొరియా వెళ్ళిన తర్వాత మాట్లాడితే అతను యేసు ప్రభువుని అంగీకరించాడు. ఏమైంది? సౌత్ కొరియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఆకాశం తెరవబడి ఉంది. ఆయన ఒక మంచి బాగా చెప్పాడు ఎగ్జాంపుల్. సౌత్ కొరియాలో చాలామంది ప్రార్థన చేస్తారు బాగా. సౌత్ కొరియాలో ఎలా ప్రార్థన చేస్తారంటే తెలుసు, సౌత్ కొరియాలో పిల్లలు పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారా, వాళ్ళు కూడా ఆ పిల్లలను పట్టుకొని గుహల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తారట. ఆ చిన్న బిడ్డలను పట్టుకొని వెళ్ళి ఆ గుహల్లోకి వెళ్ళి ఏం చేస్తారట, వాళ్ళకి ప్రేయర్ చేసుకోవడానికి ఆ టవర్స్ లాగా ఆ గుహల్లాగా ఏర్పాటు చేసుకుంటే ఆ చిన్న చిన్న బిడ్డలను కూడా పట్టుకొని వెళ్ళి ఏం చేస్తారట, అంటే నేను చిన్న చిన్న బిడ్డలు పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, ఆ సమయంలో కూడా వారు రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కూడా ఆ బిడ్డలను పట్టుకొని వెళ్ళి ఏం చేస్తారట, ప్రార్థన చేస్తారట. కనుక అక్కడ ఏమైంది, అక్కడ ఆకాశము తెరవబడి ఉంది. ప్రార్థన చేసేటువంటి స్థలముల్లో ఆకాశం ఏమవుతుంది, తెరవబడుతుంది. మీకు తెలుసా పాల్ యాంగిచో గారు మరి సౌత్ కొరియాలోనే రక్షణ పొందారు. ఎవరు చెప్తే రక్షణ పొందారు తెలుసా? చిన్నపిల్ల, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్ల వెళ్ళి బైబిల్ ఇచ్చి ఆయన కోసం ప్రార్థన చేస్తే ఆయన రక్షణ పొందాడు. ఒక చిన్న పిల్ల బైబిల్ ఇచ్చి ఆయన కోసం ప్రార్థన చేస్తే ఆయనకి ఏమైంది, రక్షణ మాత్రమే కాదు, ఆయన చచ్చిపోయే వ్యక్తి. డాక్టర్లు చెప్పేశారు చచ్చిపోతావని, టీబీతో. దేవుడు ఆయనను స్వస్థపరిచాడు, దేవుడు ఆయనని రక్షించాడు. తరువాత దినాల్లో ప్రియదేవుని పిల్లరా కొన్ని కోట్ల మందికి దీవెనకరంగా దేవుడు ఆయనని వాడుకున్నాడు. మరి అప్పట్లో మరి ఇప్పటికీ ఎవరు పెద్ద చర్చగా, అప్పట్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్ ఎవరిదంటే పాల్ యాంగిచో గారు. ప్రపంచంలో పెద్ద చర్చ్ ఎవరిదంటే ఎవరు, శాంసంగ్, ఎల్జీ, దాని యొక్క సిఇఓలు అందరూ కూడా వాళ్ళ చర్చ్ మెంబర్స్. అంత వరల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్. ఎవరి ద్వారా రక్షణ పొందాడు? ఒక చిన్న పిల్ల సువార్త చెప్పి బైబిల్ ఇస్తే మోకరించి ప్రార్థన చేస్తే ఆయన రక్షణ పొందాడు. ఎందుకు అలా జరిగింది అంటే, అక్కడ ఏమైంది, ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. కనుక మనం ప్రార్థిస్తేనే ఏమవుతుంది, భారతదేశంలో ఎక్కువగా ప్రార్థించే వాళ్ళు తక్కువ ఉండడం ద్వారా అది మూయబడిపోయి ఉంటుంది. మీకు ఆకాశం మూయబడ్డం అని ఉన్నదా బైబిల్ అంటే ఉంది. మీకు చూపించమంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. కనుక ఆకాశము మూయబడితే అక్కడి నుంచి మనకి ఇంకేమీ కూడా రావు. దేవుని బిడ్డలు తప్పిపోయినప్పుడు, దేవుని బిడ్డలు పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఆకాశాన్ని ఏం చేస్తాడు, మూసివేస్తాడు. ఆకాశం మూసేస్తే ఇంకేం జరగదు, మనం ఎంత మొరపెట్టుకున్నా. కనుకనే మనము ప్రార్థించడం ద్వారా ఏం చేయొచ్చు, ఆకాశము తెరవబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆకాశం తెరవబడ్డం అంటే మీరు ఎప్పుడైనా గమనించి ఎప్పుడైనా ఫోటోలు తీయడం, ఆకాశం తెరవబడుతున్నాడు వీడియో తీసి వీడియో రికార్డింగ్ చేసి మళ్ళీ మీరు అప్లోడ్ చేసి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చేయడానికి అవకాశం ఉండదు. స్పిరిచువల్గా ఇది జరుగుతుంది. అంటే ఆధ్యాత్మికంగా దేవుని యొక్క దేవుని బిడ్డలారా మరి కృప, ఆశీర్వాదము, కనికిరము పరలోకం నుంచి మన మీదకు విడుదలవుతుంది. కనుకనే ప్రార్థనలో ఎలా ఉండాలట, పట్టుదల కలిగి ఉండాలి. సాతానుడు ప్రార్థనలో మనకు పట్టుదల లేకుండా చేస్తాడు. ఓకేనా? మనం జాగ్రత్తగా ఈ విషయంలో పట్టుదల కలిగి ఉంటే ప్రియదేవుని బిడ్డలారా మనందరి జీవితాల్లోనూ కూడా పరలోకము తెరవబడి ఉంటుంది. ఆమేన్. తర్వాత 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరాల్లో మనం ఏం చేయాలట, పాలు పొందాలి. నేను ఈ అధ్యాయం అంతా మీకు చదివేసరికి ఏమో తెలుసా, నేను చదువుతుంటాను కదా, చదివినప్పుడు నాకు ఎలాగ అనిపిస్తుంది తెలుసా, ఒకసారి ఒక టబ్లో కానీ లేకపోతే ఒక నూతులో కానీ అలా ముంచి నీటిలో కాసేపు అలా ముంచి బయటకు తీస్తే ఎలా ఉంటుంది, ఊపిరాడకి అయిపోతాం కదా, అలాగైపోతాం ఇది చదివితే. తర్వాత చూడండి అలాగ ఉంటుంది. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండండి. మనం అందరము కూడా పరిశుద్ధుల యొక్క అవసరములలో ఏం చేయాలట, పాలు పొందాలి. పరిశుద్ధులు అంటే దేవుని యొక్క బిడ్డలు సంఘములో. ఇప్పుడు మనము వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేసేది ఎక్కడి నుంచైనా ఏదైనా ఎక్కడి నుంచి మన ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేస్తాం.
అలాగే పరిశుద్ధులు అనగానే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే సంఘం నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మన ఫ్యామిలీ అనగానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో మన కుటుంబం నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే పరిశుద్ధులు దేవుని యొక్క సంఘము అనగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ కూడుకునేటువంటి మన యొక్క తోటి సహోదరుల యొక్క అవసరములలో మనం ఏమవ్వాలట? పాలు పొందొచ్చు. శ్రద్ధగా ఏం చేయాలట? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యము అంటే భోజనం పెట్టడం, వారి యొక్క అవసరతల్లో ఏమవడం? పాలు పొందడం, ఇవి చేస్తూ ఉండాలి. ఇప్పుడు టింపనీ స్కూల్లో ఒక చర్చ్ నడిపిస్తున్నాడు ఒక తమ్ముడు, తన పేరు మధు. తను వాళ్ళు తల్లిదండ్రులు ప్రభుని నమ్ముకోలేదు. వారి బ్రదర్స్ ఫస్ట్ ఈ అబ్బాయి నమ్ముకున్నాడు, తర్వాత వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా నమ్ముకున్నారు. తను చర్చుకునే సమయానికి తన దగ్గర బైబిల్ లేదు. తన దగ్గర ఏం లేదు? బైబిల్ లేదు. నేను బైబిల్ ఇచ్చాను, అయితే నాకు గుర్తులేదు, నేను బైబిల్ ఇచ్చాను. తర్వాత మా చర్చ్లో మీటింగ్స్ జరిగేవి అనమాట ఎవ్రీ ఇయర్. దానికి రిజిస్ట్రేషన్ 300, 500 అలా ఉండేదన్నమాట 3 డేస్కి. ఆ 3 రోజులు ఉదయం సాయంత్రం భోజనాలకి అన్నిటికి కలిపి. సో తనకు వస్తున్నామంటే రావట్లేదని, ఏమంటే నా దగ్గర మరి అంత డబ్బులు లేవన్నా. నేను తనకి ఆ అమౌంట్ కట్టాను. చాలా కాలం అయిపోయింది. తను వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా హెచ్ఎస్బిసి పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళందరూ మంచి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళకి అనమాట. మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ. మొన్న నేను ఒకసారి ఒక మీటింగ్లో అనుకోకుండా కలిసిన తర్వాత అన్నా పవన్ అన్నా అనుకుని వచ్చాడు అని వాళ్ళ వైఫ్కి నన్ను పరిచయం చేశాడు. వాళ్ళ వైఫ్ ఇప్పుడు టింపనీ స్కూల్లో టీచర్ అనమాట. తను పరిచయం చేశాడు. పరిచయం చేసి ఏమని చెప్పాడు తెలుసా? అన్నా ఈజ్ ద వన్ హూ గేవ్ మీ బైబిల్ అండ్ ఆల్సో ఆ యొక్క మీటింగ్కి నాకు రిజిస్ట్రేషన్ చేయించాడు అని చెప్తున్నాడు. నాకు గుర్తులేదు యాక్చువల్గా, అవన్నీ నేను మర్చిపోయా. పరిశుద్ధుల అవసరాల్లో మనం పాలు పొందాలి. పరిశుద్ధుల అవసరాల్లో మనం ఏం చేయాలి? ఎలా తెలుస్తుంది మీకు వాళ్ళ అవసరాలు? మనం వాళ్ళతో సంబంధం కలిగి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అవసరాలు తెలుస్తాయి. కనుక పరిశుద్ధుల అవసరాల్లో మనం ఏం చేయాలి? పాలు పొందొచ్చు. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. కనుక వాళ్ళ యొక్క అవసరతలు మనము ఆతిథ్యం ఇవ్వడం అంటే ఇందాక అంకుల్ చెప్పినట్టుగా ఆహారం పెట్టడం విషయంలో కానీ, లేకపోతే వారి నీడ్స్ మనము మీట్ అవ్వడం విషయంలో కానీ మనము వారికి ఏం చేయాలి? సహాయము చేస్తూ ఉండాలి. మిమ్మల్ని హింసించు వారిని, ఇంకా చెప్పాను కదా, ఆ నీటిలో ముంచేసితే మనిషి ఎలా తీస్తే ఎలాగవుతుంది. ఇప్పుడు చూడండి అలాంటివన్నీ ఉంటాయి. మిమ్మల్ని హింసించు వారిని చూడండి. ఇప్పుడు ఏమవుతుంది మీకు? నీటిలో ఏం చేస్తే ముంచేస్తే ఏమవుతుంది? విక్కిరైపోతాం కదా. నాకు మామూలుగా కూడా ఒక్కసారి తలమేంచి నీళ్ళు వేసినా కూడా నాకు ఊపిరి ఆడిది కాదు. అలాగే ఈ అధ్యాయం ఇది చదివితే క్రైస్తవులమైన మనకు ఊపిరాడదు. మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ, మనల్ని హింసించే వారిని ఏం చేయమన్నాడు? ఇది ఆలోచించండి ఒకసారి. మనల్ని తిట్టిన వాళ్ళనే మనం ఏం చేయం? తిట్టిన వాళ్ళనే మనం ఏం చేయలేము. మీరు కూడా తిట్టేస్తారు అంకుల్. మీరు అలా చేయరేమో, అసలు మిమ్మల్ని చూడలేం, అలా ఎక్స్పెక్ట్ చేయలేం కదా. మనల్ని హింసించే వారిని ఏమంటున్నాడు? దీవించాలట. బాబోయ్, నీటిలో ముంచితే ఎలా ఉంటుంది? ఊపిరాడక మనం హింసించే వారిని దీవించండి. ఏమన్నాడు? దీవించండి కానీ. అది క్రిస్టియానిటీ. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? అది క్రిస్టియానిటీ. మనం ఇప్పుడు ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. మనం హింసించే వారిని అంతుంది క్రైస్తత్వంలో. మనం ఎక్కడున్నామంటే మనం పైన మనంతా పైపైన భక్తి. లోతుకు వెళ్తే ప్రియదేవుని బిడ్డలారా, మనము హింసించే వారిని కూడా దీవించగలిగేది క్రిస్టియానిటీ. హల్లెలూయా. కనుక అంత స్టాండర్డ్లోనికి రావాలి. ఇప్పుడు ఇది చూసి మనం ఏం చేసుకోవాలంటే, అయ్యో నేను లేను ఉన్నాను కాదు ప్రియదేవుని బిడ్డలారా.
అది చూసి మనం ఆ స్టాండర్డ్లో ఉంటేనే ప్రభు ఎదుట మనం తలెత్తుకుంటాం. హల్లెలూయా. ప్రభు మన కొరకు ఇవన్నీ చేశాడు. ఇవన్నీ ఆయన చేసే మనకు చెప్పాడు. పౌలు కూడా ఇవన్నీ చేసే మనకు చెప్పాడు. తను హింసిస్తున్న వారిని ఏం చేశాడు? వాళ్ళందరూ రక్షణ పొందాలని నా హృదయ అభిలాష, హృదయ వాంఛ అన్నాడు కదా. ఇశ్రాయేలు అందరూ కూడా చాలాసార్లు పౌలును హింసించారు వాళ్ళందరూ కూడా. స్టెఫను కూడా తన్ను రాళ్లతో కొట్టిన వారి మీద కూడా అదే చెప్పాడు, ప్రభువా ఈ యొక్క దోషం వారి మీద మోపద్దు, వారిని క్షమించు అని చెప్పి స్టెఫన్ వారి కోసం ప్రార్థన చేశాడు. కనుక మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అంటే ఈ అధ్యాయం చదివితే సరిపోతుంది. మనము ఎలాగున్నాము ఏంటి అని మనం తెలుసుకోవచ్చు. కనుక మిమ్మల్ని హింసించు వారిని, అందరం చెప్తాం, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించద్దు. మన నోట్లోంచి ఏం రాకూడదు, నోట్లోంచి రాకూడదు, మనసులో కూడా శాపం అనేది ఉండకూడదు. మీరు ఎన్ని చెప్పండి, మాకు ఎప్పుడు వచ్చేది, ఆ టైం వచ్చేసరికి మేమే. అప్పుడు ఇంకా కొంతమంది ఇంకేమంటారు తెలుసా, అలాగే ఎవడు బతకలేడు. ఏమంటారు? అలాగైతే ఎవడు భూమి మీద బతకలేడు. తెలిపోయినారు చాలామంది. అప్పుడు ఏమంటారు, అలాగైతే ఎవడు. ఇంకొకరు ఏమంటారు తెలుసా, ఎవడు అలా బతికాడు చూపించండి. ఇప్పుడు ఎవడు అలా బతికాడు చూపించడానికి కాదు, నిన్ను బతకమని బైబిల్ చెప్తుంది అంతే. ప్రభు బతికాడు. హల్లెలూయా. మనల్ని బ్రతకమని చెప్తుంది. ఒకవేళ నువ్వు బతకకపోతే, అలా జీవించకపోతే దేవుని దగ్గర నుంచి నీకు ఏ విధమైన బహుమానం అయితే రాదు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఏ విధమైనటువంటి బహుమతి అయితే మాత్రం రాదు. హింసించే వారిని దీవించాలి. అలాంటి లైఫ్ ఉంటే అది చాలా ఇంపాక్ట్గా ఉంటుంది. హింసించే వారిని దీవించే లైఫ్ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లైఫ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రజల మధ్యలో ప్రజల మీద అది ప్రభావము చూపిస్తుంది. హల్లెలూయా. కనుక హింసించే వారిని దీవించండి కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో మీ నోట్లో ఏం రావద్దు, శాపం అనేది మీ నోట్లో రాకూడదు. సంతోషించు వారితో సంతోషించాలి, ఏడ్చు వారితో. కొంతమంది ఎలాగుంటుంది, అది రివర్స్ ఉంటుంది. సంతోషించే వారి దగ్గర ఏడుస్తారు, ఏడ్చే వారి దగ్గర సంతోషంగా ఉంటారు. సంతోషించే వారితో ఏం చేయాలట, సంతోషంగా ఉండాలి. ఏడ్చే వారి దగ్గరికి వెళ్ళి మీరు సంతోషించారనుకోండి ఎలా ఉంటుంది. అలాగే సంతోషించే వారి దగ్గరికి వెళ్ళి ఏడిచారనుకోండి చాలా వరస్ట్గా ఉంటుంది. చాలామంది జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికైనా సంతోషం కలిగిందా వారితో కూడా మనం ఏం చేయాలి, సంతోషించాలి. ఎవరైనా దేవుడు ఆశీర్వదించాడా, ఎవరి జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేశాడా, ఎవరి జీవితంలో ఏదైనా దేవుడు ఇచ్చాడా, వారితో కలిసి మనం కూడా ఏం చేయాలి, నా సహోదరునికి దేవుడు దీవించాడు, నా సహోదరికి దేవుడు దీవించాడు, వారితో కలిసి మనం ఏం చేయాలి, సంతోషించాలి. ఏదైనా కష్టము కలిగి ఎవరైనా ఏడుస్తున్నారో వారితో కలిసి మనం కూడా ఏం చేయాలి, ఏడవాలి. అంటే వారి యొక్క శ్రమలలో పాలు పుచ్చుకున్నంతగా మనము కూడా ఏడవాలి. ఒకరితో ఒకడు, అందుకే చెప్తున్నాను, ఏం చెప్పాను నేను, ఒకరితో ఒకడు ఇది సాధ్యం కాదు. కానీ మనం అందరితో కూడా, తర్వాత చెప్తాను, అందరితో కూడా మనస్సు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా కష్టం, అంత ఈజీ ఏం కాదు. కానీ ఇతరులతో మనం ఏం చేయాలి, మనస్సు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకరితో ఒకడు ఏమంటున్నాడు, మనస్సు కలిసి ఉండడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక. మనసు దేని మీద ఉంచకూడదట, బైబిల్ చెప్తుంది, మీ బైబిలే చెప్తుంది. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక. చాలామందికి టార్గెట్ చాలా ఉన్నతమైన వాటి మీద ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది, హెచ్చు వాటి మీద ఏముంచద్దు, మనస్సు ఉంచద్దు. దేని మీద ఉంచండి, తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. హలో, దేని మీద మనసు ఉండాలి, తగ్గు వాటి మీద మనసు ఉంచాలి. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తాయంటే మనల్ని డిసప్పాయింట్ చేస్తాయి. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమవుతాయి. ఇది ఒకసారి సిద్దిపేట ప్రకాష్ గారు, నేను ఆయన్ని విజయనగరం మీటింగ్స్ తీసుకువెళ్ళడానికి
ఇక్కడ ట్రైన్లో పికప్ చేసుకొని సాగర్ పాస్టర్ గారు అక్కడ తీసుకొని రమ్మన్నారనమాట. ఉదయాన్నే గోదావరికి ఆయన దిగుతున్నారు. ఆయన అమ్మగారు ఇద్దరు పెద్దవాళ్ళే. నేను లోనికి వెళ్ళి లగేజ్ అది పట్టుకొని వాళ్ళని కార్ దగ్గర తీసుకొచ్చాను. సాధారణంగా వాళ్ళు ఉన్నటువంటి రేంజ్లో చాలా మంచి మంచి కార్లు వస్తాయి. నా దగ్గర అప్పుడు వ్యాన్ ఉండేది, ఈకో వ్యాన్ ఉండేది. ఆ వ్యాన్లో తీసుకెళ్ళాలన్నమాట. నేను ఏమన్నానంటే, అయ్యగారు మరి ఏమనుకోవద్దు, నా దగ్గర మరి ఇదే కార్ ఉందంటే ఆయన చెప్పారన్నమాట. కూర్చొని ఏం చెప్పారంటే, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేస్తాయి గనక నా జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే నేను దేనికి ఎక్స్పెక్ట్ చేయను అన్నారు. అప్పటి నుంచి నేను దాన్ని ప్రాక్టీస్ చేసేవాడిని. గనక డిసప్పాయింట్ అవ్వం. ఇప్పుడు ఏదో ఒకటి ఎదురు చూస్తున్నాం, చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తాం, ఏమవుద్దు మనకి డిసప్పాయింట్ అవుతాం. ఎందుకు? మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనల్ని ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేస్తాయి. అందుకే ఎక్స్పెక్టేషన్స్ మనసుని డిసప్పాయింట్ చేస్తాయి. కనుక ఎక్స్పెక్టేషన్సే లేవనుకోండి, ఏదొచ్చినా మనకు లాభమే. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఏదొచ్చినా లాభమే కదా. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏదో వచ్చింది. ఇప్పుడు అదేంటి? బోనస్సే మనకి. ఏదొచ్చినా మనకు బోనస్గానే ఉంటుంది. కానీ మీరు చాలా నేను చాలా ఏదో అనుకున్నాను, ఏమవుతుంది ఇప్పుడు? నీరసం. ఏంటది? నీరసం. శారీరక నీరసం కాదు, మానసిక నీరసం. చాలామందికి శారీరక నీరసాల కన్నా మానసిక నీరసాల వల్ల నీరసం అయిపోతారు చాలామంది. కనుక ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదో అనుకున్నారు, అది అలా లేదు. ఇప్పుడు ఏమవుతుంది? లైఫ్ అంతా డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు నో ఎక్స్పెక్టేషన్, నీకు వచ్చిందంతా కూడా ఏంటి? బోనస్. అర్థమైంది మీకు? హల్లెలూయా. ఇప్పుడు మీరు పాస్ అవుతారని కూడా ఎక్స్పెక్టేషన్ లేదు, పాస్ అయ్యారు. అప్పుడు మీరు ఎలాగుంటుంది? ఇప్పుడు 100 మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, 70 వచ్చాయి, ఎలా ఉంటుంది మాకు? కంగ్రాచులేషన్స్ చెప్తుంటే పిల్లలకు మాకు ఉంటుంది. ఎందుకు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి? జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఇక్కడ చెప్పేది. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఏదొచ్చినా మనకి బోనస్సే. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలముగా మనం అలాగే హ్యాపీగా జీవించవచ్చు. లేకపోతే ఎప్పుడూ కూడా డిసప్పాయింటెడ్ లైఫ్నే మనం జీవించవలసి వస్తుంది. కనుక హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందే ఆసక్తులై ఉండండి. ఎక్కువ వాటిని మీరు మీద ఎక్స్పెక్టేషన్ చేయొద్దు, చాలా తక్కువ వాటినే మీరు ఎక్స్పెక్ట్ చేయండి అంటున్నాడు. తర్వాత చూడండి, మీకు మీరే. ఎందుకు ఇది నీటిలో ముంచినట్టు ఉంటుందంటే అందుకే చెప్పాను, మీకు మీరే. ఎందుకంటే మనం అందరూ ఏమనుకుంటాం? మనకు మనమే అనుకుంటారు లేదా? మీరు అనుకోకపోతే నేను అనుకుంటాను కదా, అందరూ అనుకుంటాం. నా గురించి చెప్తున్నాను. కానీ బైబిల్ ఏమంటుంది? అందుకని నీటిలో ముంచినట్టు ఉంటుందని చెప్తున్నా, ఊపిరాడదు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. అర్థమైంది కదా? మనకు మనమే బుద్ధిమంతులు అని అంటే నేనే బుద్ధిమంతుణ్ణి అని మనం అందరూ అనుకుంటాం. అలా అనుకోవద్దని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుంది కదా? ప్రైజ్ ద లార్డ్. క్లియర్గా ఉందా? ఇంకా దాన్ని వివరించాలా? ఇంకా అందులో వివరించడానికి ఏముండవు, ముంచి తీసేయడమే నీటిలో వచ్చి. మనకు మనమే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయొద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయొద్దు. కనుక ఇది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిటీ. కీడుకు ప్రతి కీడు ఎవనికిని కూడా చేయొద్దు. ఇందాక మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి, అందులోకి ఈ మాట వస్తుంది కనుక ఎక్కువ సమయం నేను వివరించను. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా ఒక నిమిషం ఉందాం. మనం ఎప్పుడూ కూడా మన దృష్టికి ఏది యోగ్యమా అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనుషులు అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి, ట్రై చేయండి ఒకసారి. మనుషులు అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి మనం ఒక మాట ఏమంటాం చెప్పండి? ఎవడేమనుకుంటే నాకెందుకండి ఏమంటాం మనం?
ఎవడేమనుకుంటే నాకెందుకు అంటాం కదా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఏం చేయమంటున్నాడు? ఆలోచించండి. అంటే మనం ఏ పని చేసినా మనుషులందరి దృష్టికి ఏం చేయాలట? యోగ్యమైనదిగా ఉండేటట్లుగా ఆలోచించి చేయాలి. అర్థమవుతుంది కదా. క్రిస్టియానిటీ అనేది ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందరినీ మనం సంతోషపెట్టలేం, కానీ మనము ఆలోచించాలి ఏంటంటే అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాలి. మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమో, ఎవరికైనా అఫెండ్ అవుతారేమో అని ఆలోచించాలి. మనం ఏమంటాం? నాకెందుకు ఎవడేమంటే, మనం ఒకటే మాట అంటాం, ఎవడు ఏమంటే ఏమనుకుంటే నాకెందుకు అని. కాదు, బైబిల్ ఏమంటుంది? మనుషులు అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి. మరొక ఇలాంటి మంచి మాట చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ఎవడునో తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మీకేమైనా అర్థమైందా? 1 కొరింథీ పత్రిక 10:24. ఎవడునూ తన కొరకే కాదు. దీంట్లో వేసి మనం ఎక్కడ ఉంటాం? దీంట్లో మనల్ని వేసి మనం ఇంకో పక్కన తూకం వేస్తే, బెల్షస్సర్ రాజుని తూకంలో వేసాడట దేవుడు. ఎందులో వేసాడట? తూకంలో వేసాడట. ఏ తూకంలో వేసాడు? రాజుని ఒక పక్కన ఉంచాడు. ఇంక రెండోది ఎక్కడ ఉంచాడు? రెండోది ఏం పెట్టాడు? అందులో దేవుని వాక్యం పెడతాడు దేవుడు. ఈ దేవుని వాక్యం పెట్టినప్పుడు నువ్వు తేలిపోయావు అంటాడు. ఆ రాజుని ఏమన్నాడు? నువ్వు తేలిపోయావు అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఈ వాక్యాలన్నీ ఒక పక్కన పెట్టి మనల్ని ఒకరిని పెడితే మనం ఏమవుతాం? ఊపిరి ఆడట్లేదు, నన్ను వదిలేయండి అని చచ్చిపోయేటట్టు ఉన్నాను, నేను ఊపిరి ఆడట్లేదు. ఎవడునూ తన కొరకు కాదు ఎదుటివాని యొక్క మేలు కొరకు మేలు చేయ చూచుకొనవలెను. క్రిస్టియానిటీ ఏంటంటే మన కొరకు, మన మేలు కొరకు కాదు, ఎదుటివాని మేలు కొరకు జీవించడం. ఇక్కడేమంటున్నాడు? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని అని చెప్పి అక్కడ 3 అన్నది ఏముంది? మేలైన వాటిని. మనుషులందరి దృష్టికి మేలైన వాటిని మనం ఏం చేయాలట? ఆలోచన కలిగి ఉండాలి. మనుషులందరికీ నేను మేలుకరంగా ఉన్నానా? మన కొరకు కాదు మన మేలు, మనుషులందరి దృష్టికి మేలుకరముగా ఉన్నామా లేదా అని మనము ఆలోచించాలి. తర్వాత ఏమంటున్నాడు? శక్యమైతే, ఇందాక ఆ మాట దగ్గర ఎందుకు నేను ఎక్కువసేపు ఉండలేదంటే అందరితో మనసు కలిగి ఉండడం అనేది, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. మీ చేతనైనంత మట్టుకు సఖ్యమైతే మనుషులందరితో కూడా సమాధానము కలిగి ఉండండి అన్నాడు. సమాధానముగా ఉండండి. సఖ్యమైతే అంటే కొంతమంది ఇంకా మరి ఏం చేసినా ఏమవుదు? సఖ్యం కాదు. కొంతమంది ఎంత చేసినా వారితో ఏమవుతుంది? సమాధానం సఖ్యము కాదు. కానీ మీ ప్రయత్నం ఏం చేయాలి? సఖ్యమైతే అంటే సాధ్యమైతే మనుషులందరితో కూడా ఏం చేయమంటున్నాడు? మీ చేతనైనంత మట్టుకు మీరు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇది ఎవరు చేయాలి? ఎవరి మట్టుకు వాళ్ళే. సమాధానముగా ప్రతి మనిషితో ఉండటానికి మీ చేతనైనంత మట్టుకు మీరు చేయాలట. ఏం చేయాలి? మీ చేతనైనంత మట్టుకు మీరు చేయాలి. ఒకవేళ అయినా కూడా మీరు అంత చేసినా కూడా అవ్వట్లేదు అనుకోండి, మనం ఏం చేయలేం. కనుక సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. మీకు మీరే ఏం చేయొద్దు అంటున్నాడు? పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. పగ తీర్చుట
ఇది చాలాసార్లు మనం ఎలాగో ఒకలా పగ తీర్చుకోవాలనుకుంటాం. దెబ్బకు ఏమేసేయాలి? దెబ్బకు దెబ్బేసేయాలి. ఒక ఆయన అంటున్నాడు నాతో, నన్ను కానీ ఏమని అంటే నేను ఎలాగైనా వేస్తానండి వాళ్ళకి దెబ్బ. ఏమన్నాడు? ఎలాగైనా నేను ఏదో ఒక టైంలో వేస్తాను దెబ్బ అన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? అబ్బాయి సేవకుడు చేస్తాడు. ఏమన్నాడు? బిబ్లికల్ ప్రిన్సిపల్ మనం చూసామనుకోండి, మనం భయం వేసేస్తుంది. అమ్మ బాబోయ్, ఏముంది బైబిల్లో? పగ తీర్చుట నా పని. దేవుడు చూసుకుంటాడు ఆ పని. పగ తీర్చుట నా పని. దేవుని ఉగ్రతకి ఏమన్నాడు? చోటు ఇవ్వండి. మీరు చోటు ఇవ్వండి. మీరే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే దేవుడు పని చేయడు. చాలాసార్లు మనం చేయవలసిందంతా చేసేసి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆల్రెడీ నువ్వు తీర్చేసావు కదా. నువ్వు తీర్చాక దేవుడు ఏం చేయడు. దేవునికి ఏమవ్వాలట? ఎప్పుడు ఎలా చోటిస్తాము? ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు, చోటు ఇవ్వండి అంటే మీరు ఏం చేయాలి? మీరు లేవాలి. అంటే మీరు అక్కడి నుంచి ఏం చేయాలి? తీర్పు మీరు తీర్చకుండా ఉంటే దేవుడు తీరుస్తాడు. పగ తీర్చుట నా పని. సో దేవుని బిడలముగా దేవుడు పగ తీరుస్తాడు. పగ తీర్చుట నా పని, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అంటున్నాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తనని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది. అయితే మనల్ని ఏం చేయమంటున్నాడు? నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలట? ఇంటికి పిలిచైనా పెట్టాలి, లేకపోతే క్యారేజ్ అయినా పంపించాలి. ఇంటికి పిలిచైనా పెట్టాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి క్యారేజ్ అయినా పంపించాలి. అదే బైబిల్ ఉంది కదా, దప్పికొని ఉంటే దాహంనకేమో. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. అలా చేస్తే ఏమవుతాడంటే అవతలడికి ఏమవుతుంది? నిప్పులు వేసినట్టు ఉంటుంది. మీరు తీసుకెళ్ళి బిర్యానీలు ఇస్తే, మీ శత్రువుకి బిర్యానీ తీసుకెళ్ళి ఇస్తే అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది? నిప్పులు వేసినట్టుగా ఉంటుందట వాళ్ళకి. కనుక మనం అలా చేయమంటున్నాడు దేవుడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన అంటే కీడు చేత జయం పొందద్దు, మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. జయించాలి మనం అందరం కూడా. కానీ ఎలా జయించాలి? మేలు చేత కీడును జయించాలి. కీడు చేత కీడు కాదు, దూషణకు ప్రతిదూషణ కాదు, మేలు చేత కీడును జయించాలి. నాకు ఈ అధ్యాయం చదివినప్పుడల్లా కూడా మరొకసారి ఊపిరి ఆడకుండా కాసేపు ఉంటుంది, లేచిన తర్వాత చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మరొకసారి దేవుడు తన వాక్యముతో శుద్ధి చేస్తాడు. మనం ఎలా చేస్తామంటే ఒక 6 నెలలు భలే ఉంటాం. 6 నెలల తర్వాత మరలా ఏం చేస్తాం? 6 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కనుక ఈ 6 నెలల లోపు రోమపత్రిక మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అనుకోండి, సెట్ అయిపోతాం. అందుకే నేను ఏం చెప్తానంటే అందరికీ కొత్త నిబంధన ఎక్కువగా చదవండి. 6 నెలల్లోపు మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వచ్చొద్ది రోమపత్రిక. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం చదివి మళ్ళీ మత్తయి నుంచి ప్రకటన గ్రంథంకి వెళ్ళారనుకోండి, 6 నెలల్లో 2-3 సార్లు వచ్చేస్తుంది కదా. మీరు ఇలా చదవలేదు అనుకోండి, మీకు హెచ్చరిక ఏమి ఉండదు. మరలా మీరు ఏం చేస్తారు? పాత విధానంలోనే మనం అయిపోతాం. కనుక మనం అలా అవ్వకుండా ఉండాలంటే ఈ అధ్యాయము ఎక్కువగా మనం చదువుకోవడం ద్వారా, కనుక దీవించడం, ఇతరులకు మేలుకరంగా ఉండడం, మనకు మనమే బుద్ధిమంతులు అనుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా చాలా మన జీవితాలను మారుస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇవాళ నేను ఇందులో మన గ్రూప్లో కూడా ఒక మెసేజ్ పెట్టాను. మోటివేషన్ అనేది ఎంతకాలం ఉంటుంది? టెంపరరీ. ట్రూత్ అనేది పర్మనెంట్గా మనల్ని మారుస్తుంది. వాక్యము, ట్రూత్ అంటే దేవుని యొక్క వాక్యము. కనుక వాక్యం మనల్ని పర్మనెంట్గా మారుస్తుంది. మోటివేషన్ అంటే ఇప్పుడు నేను ఏదో మోటివేట్ చేశాను మిమ్మల్ని, మీరు కొంతకాలం ఏం చేస్తారు? ఒక వారం రోజులు, 10 రోజులు తర్వాత ఏమవుద్ది? మరలా మామూలు అయిపోతుంది. ట్రూత్ అనేది, దేవుని వాక్యం అనేది ఏం చేస్తుందంటే మనల్ని పర్మనెంట్గా
మారుస్తుంది. ఓకేనా? ఇప్పటి నుంచి వేరే విధానంలో ఈ వాక్యం ఉంటుంది. ప్రతిదిన బిడ్డలారా 13వ అధ్యాయంలోకి వస్తున్నాం. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్షావిధి తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము వారి చేత, అప్పుడు వారి చేత మెప్పు పొందువు. నువ్వు చెడ్డది చేసినట్లా భయపడము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకే వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. అంత ఎందుకు చదివిస్తానంటే దాని అంత అర్థం ఒకటే. ఇప్పుడు అధికారులకు లోబడి ఉండాలి అంటున్నాడు. ఇది కూడా అలాంటిదే. ఎలాంటిది? నీటిలో ముంచిన లాంటిదే. అధికారులకు లోబడి ఉండడం, పనిచేసేవాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, గవర్నమెంట్ అధికారులకు లోబడి ఉండడం అనేది చాలా కష్టం. పౌలు ఈ మాట రాసే సమయంలో తను రోమా యొక్క ప్రభుత్వ అధికారులు అధికారం కింద ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఎవరంటే నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఎవరు? నీరో వన్ ఆఫ్ ద వికెడ్ లీడర్ అన్నమాట. ఎస్పెషలీ యూదుల విషయంలో చాలా కఠినముగా వ్యవహరించాడు. తరువాత దినాల్లో యూదులందరినీ కూడా మరి చంపించమని, లేకపోతే వాళ్ళకి నాశనము తేవడానికి గల కారణము కూడా మరి నీరో చక్రవర్తి కాలంలోనే మరి అపోస్తులందరూ చాలామందిని చంపించడం జరిగింది. కనుక ఇది అర్థం అవ్వాలంటే పాత నిబంధనలో కొన్ని మాటలు మనం చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చదువుదాం. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. నెబుకద్నెజరు ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు ఎవరు? ప్రశ్న అడిగేసరికి వెంటనే గుండెలో మీకు ఏది పడిపోద్ది. నెబుకద్నెజరు బబులోను దేశానికి రాజు. బబులోను దేశానికి రాజు. ఇరాక్లోనే కదా ఉంది బబులోను. బబులోను దేశానికి బాబేలు గోపురం అని ఉంటుంది కదా. బబులోను దేశానికి నెబుకద్నెజరు రాజు. ఇశ్రాయేలీలు యూదులందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయినవాడు బబులోను నెబుకద్నెజరు రాజు. దేవుని మందిరంలో ఉన్న వాటన్నిటినీ కూడా తీసుకెళ్ళిపోయినవాడు ఎవరు? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడు? నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేస్తున్నాను. నెబుకద్నెజర్ని దేవుడు ఏమంటున్నాడు? నా దాసుడు. అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని, చదవండి ఎవరైనా, దాసులయందురు. ఆ కాలము రాగా బహుజనుల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందరు. ఏ జనము, ఏ రాజ్యము బబులోను రాజు నెబుకద్నెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించెదను.
బబులోను రాజుకి ఎవరు లోబడరో వాళ్ళని నేనే శిక్షిస్తాను అంటున్నాడు. ఇప్పుడు బబులోను, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారందరూ కూడా అక్కడ బానిసలుగా ఉన్నారు కదా. కానీ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని దేవుడు ఏమంటున్నాడు? అతనికి అధికారం నేనే ఇచ్చాను అంటున్నాడు. అతడు నా దాసుడు అంటున్నాడు. అతనికి లోబడకపోతే నేనే శిక్షిస్తాను అన్నాడా లేదా అక్కడ? తర్వాత ఇర్మియా గ్రంథం 25:8 కూడా చూడండి. 8-9 సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మీరు నా మాటను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించున్నాను. నా సేవకుడు అంటున్నాడు. నెబుకద్నెజరుని ఏమంటున్నాడు? నా సేవకుడు అంటున్నాడు. 9వ వచనం, ఈ దేశం మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూనున్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను శాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేసి బబులోనుకు రాజు అయినటువంటి తన సేవకుడు అంటున్నాడు, అతన్ని పిలిపిస్తాను, అతనికి మిమ్మల్ని అందరినీ అప్పగిస్తాను అంటున్నాడు. అంటే దేవుడే ప్రపంచంలో ఎవరు పరిపాలిస్తున్నా వారిని దేవుడే నియమిస్తాడు. మాస్టర్ గారు అది ఎలా సాధ్యం అని మనం అనుకోవచ్చు. బైబిల్ వాక్యాన్ని మనం నమ్మాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును తమరు ఏమై ఉన్నారు? రాజులకు రాజు అయి ఉన్నారు. ఇంకా చదవమ్మా. ఎవరు అప్పగించారని చెప్తున్నాడు దానియేలు? నెబుకద్నెజరుతో చెప్తున్నాడు, దేవుడు మీకేం చేశాడు? వారందరినీ తమకి దేవుడు అప్పగించాడు. ఆ ప్రభుత్వము కూడా దేవుడే మీకు ఇచ్చాడు. మీకు ఇప్పుడు ఎందుకు ఈ మాటలని చెప్తానంటే, అధికారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరు నియమిస్తారన్నది మనం ఏమనుకుంటాం? సాధారణ నియమించాడు అనుకుంటాం కదా. ఎవరు నియమిస్తున్నారట? ఎందుకు నియమిస్తాడు అలాగా? అలాంటి వికెడ్ కింగ్స్ని దేవుడు ఎందుకు పెడతాడు? ఇప్పుడు యూదులు తప్పు చేశారు గనక దేవుడు నెబుకద్నెజరుని లేపి వాళ్ళకి అప్పగించాడు. ఎందుకు అలాంటి వికెడ్ వాళ్ళకి అప్పగిస్తాడు? లేకపోతే ఆయా సమయాల్లో వాళ్ళు అన్యులైనప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు అప్పగిస్తాడంటే, వీళ్ళు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు వారిని ఏం చేస్తాడట? వాళ్ళకి అప్పగిస్తాడు. మీకు వచనాలన్నీ చదివితే అలా తెలుస్తుంది. 5వ అధ్యాయం 21 చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది దానియేలు గ్రంథంలో. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు. చూడండి, మానవుల రాజ్యం మీద దేవుడు ఏం చేస్తున్నాడట? మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని దేవుడు ఏం చేస్తాడట? స్థాపిస్తాడు. ఎవరిని? 19వ వచనం చూడండి. దేవుడు అతనికి అట్టి మహాదశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించెను. దేవుడే ఒక వ్యక్తికి ఆ ఆధిపత్యమును అధికారమును ఇస్తాడు. గనుకనే అధికారులకు మీరు ఏమై ఉండమని చెప్తున్నాడు? లోబడి ఉండాలి అంటున్నాడు. అధికారులకు ఏం చేయమంటున్నాడు? లోబడి ఉండాలి. ఇది ప్రతి మనిషి కూడా నేర్చుకోవాలి. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఇది
పౌలు జీవితంలో కూడా ఒక చోట చూపిస్తాడు చూడండి. పౌలు జీవితంలో కూడా అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 2వ వచనం చూడండి. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ చూడండి, పౌలు నోటి మీద కొట్టమన్నారు. పౌలు ఏమన్నాడంటే, నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిని, దేవుని ఎదుట నడుచుకుంటున్నాను అని చెప్తే ప్రధాన యాజకుడు ఏమన్నాడు, అతని నోటు మీద కొట్టుడిని దగ్గర నిలిచిన వరకు ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. ఏమన్నాడు పౌలు? సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమును విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. పౌలు ఏమన్నాడు? ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటున్నాడు. ముందేమన్నాడు? సున్నం కొట్టిన గోడ అన్నాడు. ఎవరు? మీరు తిట్టేటప్పుడు కూడా మంచి తిట్లు తిట్టాలి. మీరు దాటిపోయి ఏమంటారు దాన్ని, మీ స్థాయి దాటిపోయి సున్నం కొట్టిన గోడ బైబిల్లో ఉంది. ఓకేనా? దేవుడు కూడా అన్నాడు సున్నం కొట్టిన గోడ అన్నాడు. ఎవరిని? ప్రధాన యాజకుడు అని తెలియదు, ఎందుకంటే ఇంకా విమర్శ స్టార్ట్ అవ్వలేదు. నేను మంచి మనస్సాక్షి కలిగిన దేవుని సేవిస్తున్నానంటే ప్రధాన నోటు మీద కొట్టండి అన్నాడు. నోటు మీద కొట్టండి అంటే నేను ఇంకా చెప్పలేదు, నువ్వు అప్పుడే కొట్టమంటున్నావు, నువ్వు ధర్మశాస్త్రం చెప్పిన తీర్పు తీర్చడానికి ఉన్నావు, నన్ను కొట్టమంటున్నావు, నువ్వు సున్నం కొట్టిన గోడలాగా ఉన్నావు అన్నాడు. అంటే నువ్వు ప్రధాన యాజకుడిని అలాగంటావా అన్నారు. అవునా, నాకు ప్రధాన యాజకుడు అని నాకు తెలియదు. బైబిల్ ఏం చెప్తుంది? మీ అధికారిని, ప్రజల అధికారిని నిందింపవద్దు అని ఉంది. అర్థమవుతుందా మీకు? బైబిల్ మనము ప్రియదేవుని బిడ్డలారా ప్రతి వాక్యాన్ని కానీ జాగ్రత్తగా మనం చదివితే ప్రతి క్రైస్తవుడు కూడా క్రిస్టియానిటీ యొక్క ఇంపాక్ట్ ఎంతో ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మనము బైబిల్ ఫాలో అవ్వం. మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఆవేశాలు, మనకున్నటువంటి కోపాలు ప్రదర్శిస్తాం. తద్వారా ఏమవుతుందంటే దేవుని నామము అవమానపరచబడుతుంది. లాస్ట్లో ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, తీతు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. తీతు ఒక పాస్టర్, క్రేతు అనేటువంటి ఒక ప్రాంతంలో పాస్టర్ గారు. పౌలు ఈ తీతుకు రాస్తూ చెప్తున్నాడు అనమాట, దాసులైన వారు అంటే ఎవరి దగ్గరైనా పనిచేస్తున్న వాళ్ళు అని చెప్తూ, మన రక్షకుడుకు దేవుని ఉపదేశము అలంకరించబడినట్లు, మన దేవుని ఉపదేశము అలంకరించబడినట్లు. మీరు ఆలోచించండి, అలంకరించబడిన ఉపదేశం వేరు, ఉపదేశానికి అలంకారం ఉన్న చోటకి మనం ఏమవుతాము? ఇప్పుడు పెళ్ళిళ్ళు, బర్త్డేలు అవుతాయి, ఏం చేస్తారు? అలంకరిస్తారు. ఎందుకు? ఆ ప్లేస్ అట్రాక్టివ్గా కనిపించడానికి. అందరూ కూడా ఆ యొక్క ఆ ప్లేస్ మీద వారి కనుదృష్టి ఉండేటట్లు. ఈవెన్ ఫొటోస్ తీసినా కూడా ఆ ప్లేస్ అంతా కూడా అట్రాక్టివ్గా ఉండడానికి. దేవుని ఉపదేశము, దేవుని వాక్యము అట్రాక్టివ్గా మనుషులకు ఉండాలంటే మీరు అందరికీ ఏమవ్వాలి? మీ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచుచు అన్ని కార్యములందు వారిని ఏం చేయాలట? సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండాలని వారిని హెచ్చరించుము. అర్థమవుతుందా?
ఇది ఇలా జీవిస్తే మనము చెప్పేటువంటి ఉపదేశము, మనం చెప్పేటువంటి వాక్యము అది అలంకరించబడి ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట, చాలా డెకరేటివ్గా ఉంటుంది. అట్రాక్టివ్గా అన్నం కన్నా డెకరేటివ్గా ఉంటుంది అనమాట. వాక్యము పొడి పొడిగా చెప్పామనుకోండి, ఓ పెళ్ళి అవుతుంది, అక్కడ వెనకాల డెకరేషన్ లేదు, ఏమీ లేదు, ఎలాగుంటుంది చెప్పండి. ఇది పెళ్ళేనా అడుగుతారు, ఏమంటారు అప్పుడు? ఇది మొన్న శాండీ అడిగి డెకరేషన్ లేదు, ఇది బర్త్డేనా అడిగాడు. ఏమడిగాడు? రే ఏంటి నీ జుత్తు, నువ్వు ఏంటి అలాగే ఏమిటి, ఇది బర్త్డేలాగా లేదు అన్నాడు. ఎందుకు లేదు అడిగి బర్త్డేలాగా? డెకరేషన్ లేదు. ఏం లేదు? డెకరేషన్ లేదు, కేక్ లేదు, కనుక ఇదేం కాదు, బర్త్డేలాగా లేదట అడిగి. ఇప్పుడు మన వాక్యము డెకరేటివ్గా ఉండాలంటే మీరు ఎక్కడున్నారో వాళ్ళకి మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి. వాళ్ళకి ఎదురు మాట చెప్పకుండా నమ్మకమైన వారుగా, వారిని సంతోషపెట్టేవారుగా మీరు చేస్తే మీ వాక్యం ఎలా ఉంటుందట? మీ ఉపదేశము అలంకరించబడి ఉంటుంది. వెంటనే వాళ్ళు ఏమవుతారు? అట్రాక్ట్ అవుతారు. దేనికి? సువార్తకు, ప్రభువుకు ఏమవుతారు? అట్రాక్ట్ అవుతారు. మీకు తెలుసా, చాలామంది క్రైస్తవుల వల్లనే క్రీస్తుని నమ్ముకోరు. చాలామంది క్రైస్తవుల వల్లనే చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకోరు. మీకు తెలుసా? క్రీస్తుని నమ్ముకోకపోవడానికి గల కారణం క్రైస్తవులు. కనుక ప్రభువుని అనేకులు నమ్మాలి అంటే మనం చెప్పే మెసేజ్, సువార్త, వాక్యము అట్రాక్టివ్గా ఉండాలంటే మనము ఏం చేయాలట? ఎవరికి ఎదురు మాట చెప్పకూడదు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? ప్రతి విషయాన్ని కూడా దేవుని వాక్యంలో మనల్ని మనం చూసుకుంటూ, వాక్యం అనే అద్దంలో సరిచేసుకుంటూ ఏమవ్వాలి? ఎప్పటికప్పుడు వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకోవాలి. మనలో ఎక్కువ అన్నీ పెరిగిపోతున్నాయంటే ఇలా మొఖాలు ఎక్కడ చూసుకోవట్లేదు? అద్దంలో చూసుకోవట్లేదు. నిద్ర మొఖాలతో ఉన్నారు అంటే అర్థం ఏంటి? తల దూకోలేదంటే అర్థం ఏంటి? తల దూకోలేదని తల చూసుకుంటున్నట్టు కొంతమంది. నేను ఎవరిని? వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవచ్చు. నా మాటలు బాగోలేవు కదా, నా యొక్క ప్రవర్తన బాగోట్లేదు, నా ఆలోచనలు బాగోట్లేదు, నా క్యారెక్టర్ బాగోట్లేదు. ఇది ఎవరు చెప్పాలి? మన గురించి మనకు ఎవరైనా చెప్తే మనకేం లేస్తుంది? కోపం లేచిపోద్ది భయ్. కనుక మన గురించి మనం చెప్పే ఏజ్ మనం దాటిపోయాం. చిన్నపిల్లలు చెప్పచ్చు, ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏం చేయలేం, చెప్పలేము. కొన్నిసార్లు ఎవరికైనా చెప్దామన్నా కూడా వాళ్ళ ఏజ్ ఏమవుతుంది? అడ్డొస్తుంటుంది. వాళ్ళు ఏం బాధపడతారేమో అనిపిస్తుంది చెప్తే. కనుక అలాంటి పరిస్థితులు రాకుండా మనల్ని మనమే ఏం చేయాలి? వాక్యం అనే అద్దములో మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. రోమాపత్రిక 12 అధ్యాయం 13 అధ్యాయం ఇక్కడితో ముగిస్తాను, నేను తర్వాత చెప్తాను. అధికారులకు కూడా మనం ఏమవ్వాలట? లోబడి ఉండాలి. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో అధికారుల మీద కోపగించుకున్నప్పుడు చాలా మనస్సాక్షిలో బాధ పెట్టేది. అన్నిసార్లు మనం లోబడి ఉండలేము. వారు చేసేటువంటి ప్రవర్తన, వారు విసిగించే దానికి మనము ఏమవుతాం? కోపం అయిపోయిన తర్వాత వాళ్ళ మీద మనము కోపడిన దానికి మనలో ఆ గిల్టీనెస్ రావట్లేదు అనుకోండి, మనలో ఆత్మ లేనివారు. ఏం లేనివారు? అన్నిసార్లు సాత్వికంగా ఉండలేము కదా, అన్నిసార్లు సాత్వికంగా ఉండలేము. కొన్నిసార్లు కోపం వస్తుంది. కానీ కోపము మనం అన్నెసరీగా మనం ఆ కోపంగానే వచ్చిందనుకోండి, మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది? దేవుని ఆత్మ కలిగిన వారిని దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటే గద్దిస్తుంది. మనం తప్పు చేసామని ఆ నేరారోపణ ఆ పరిస్థితి మన మీదకి వస్తుంది, ఒప్పింపజేస్తుంటుంది. వెంటనే మనం అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం, వాళ్ళతో వెళ్ళి సమాధాన పడడం త్వరితంగా మనం చేస్తున్నామంటే మనం ఏం కలిగి ఉన్నాం? దేవుని ఆత్మను కలిగి ఉన్నాము. అంతేకాదు దేవుని ఆత్మకు లోబడుతున్నాము, అంతేకాదు దేవుని వాక్యానికి లోబడుతున్నాం. అలాంటి వారిని దేవుడు ఘనపరుస్తాడు.
దేవుని ఆత్మకు లోబడిన వారిని, దేవుని వాక్యానికి లోబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఇవి అన్నీ కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ఇది చాలా హార్డ్ మీట్ అనమాట. ఇదంతా కూడా ఏంటి? చాలా హార్డ్ మీట్. అది హార్డ్ మీట్ అంటే ఇంకేమన్నా తెలియదు నాకు చెప్పలేదు. కనుక ఇది కొంచెం డైజెషన్ అవ్వదు. చిన్నపిల్లలకి గబాలను మీరు మటన్ గట్ట పెట్టేశారని వాళ్ళకి ఏమవ్వదు? డైజెషన్ అవ్వదు. కనుక మనము దానిని మరలా చదివి మనకి అప్లై చేసుకుంటూ దేవుని వాక్యం అలా చెప్తుంది కనుక మనం చేయక తప్పదు. లేనిపోయిన కొత్త సూత్రాలు, అలాగే ఆవిడ చేసాడు చూపించండి, ఒక్కడు చూపించండి, నేను ఉంటాను. ఒక్కడు కాదు, బైబిల్ ఏం చెప్తుందో ఎవడూ జీవించకపోయినా బైబిల్ చెప్తుంది కనుక మనం ఏం చేయాలి? చెయ్యాలి. హల్లెలూయా. మధ్య ఎవరో నన్ను ప్రశ్న అడిగారు, ప్రేమ గురించి ఏదో మాట చెప్తూ, అనియా మరి నాకు సంఘాల్లో ఎక్కడ కూడా నాకు ఇది కనబట్టలేదనియా అని చెప్పాడు. ఏం చెప్పాడు? సంఘాల్లో నాకెక్కడ ఏ సంఘంలో నాకేం కనిపించట్లేదనియా, మీరు చెప్పండి అనియా ఎక్కడుంది ప్రేమ అన్నాడు. సంఘం అంటే ఎవరు అన్నాను నేను. ఏమన్నా నేను? సంఘం అంటే ఎవరు అన్నాను. మనమే, నువ్వు నేనే. గనక మనం కలిగి ఉందాం. వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి మనకెందుకు? మిగతా వాళ్ళ గురించి ఎవరు చెప్తారు? దేవుడు తీర్పు తీరుస్తాడు. ముందు మనం ఏం చేయాలి? అప్పుడు నేను అడిగాను, నువ్వు కలిగి ఉన్నావా అని అడిగాను. నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు కలిగి ఉన్నావా లేదా అన్నంత వరకే నీది. మిగతా వారిని ఎవరు చూసుకుంటాడు? దేవుడు చూసుకుంటాడు అనేది రేపు చెప్తాను. రేపంటే నెక్స్ట్ శుక్రవారం చెప్తాను. అవి తర్వాత వచ్చినాల్లో ఉన్నాయి, దేవుడు ఎలా చూసుకుంటాడని. ఓకేనా? కనుక ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? విని మరిచిపోయేవాడు, విని దాన్ని అనుసరించిన వాడు ఒకడు బుద్ధిహీనుడని యేసుప్రభు చెప్పాడు. విని దాని ప్రకారంగా చేయనివాడు బుద్ధిహీనుడును పోలిన వాడే ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నవాడు. యాకోబులో ఏమంటాడంటే, విని మరిచిపోయేవాడు అద్దంలో తన ముఖం చూసుకొని బయటికి వెళ్ళి తను ఎలాగున్నాడో, మీరు ఎలాగున్నారో మీకు గుర్తుందా? నేను ఎలాగున్నానో నా ఫోటోలు చూస్తే గుర్తొస్తుంది, కానీ అద్దంలో నేను ఎలాగున్నానో నాకు గుర్తురాదు. అర్థమవుతుందా? కనుక అద్దంలో మనం చూసుకొని మర్చిపోయే వారంగా కాకుండా విని దాని ప్రకారం చేసి ధన్యులముగా మనం ఉండాలని యాకోబు చెప్తున్నాడు. కనుక ఈ మాటలను మనము ప్రాక్టీస్ చేద్దాము. తప్పకుండా మనం చెప్పే ఉపదేశం, మనం చెప్పే మాటలు, మన ప్రార్థన ఇవన్నీ కూడా అలంకరించబడాలి అంటే మన లైఫ్ దేవుని వాక్యానికి అనుకూలముగా మార్చుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దీవించాలి, హింసించే వారిని దీవించాలి. శాపం మన నోట్లోంచి గబాలను ఒకవేళ మీరు ఆ కోపంలో అనేసిన వెంటనే వెళ్ళి, ప్రభా క్షమించు, నా నోట్లోంచి ఆ మాట వచ్చేసింది, నేను అలా మాట్లాడవలసిన వ్యక్తిని కాను, నేను అలాంటోను కాననకూడదు. మనం అలాంటోళ్ళమే. అర్థమైంది కదా? మనం అలాంటోళ్ళమే, కానీ అలా అనకూడదు. నేను అలా అనకూడదు ప్రభా, అలాగా అనేసాను, క్షమించు ప్రభు అనాలి. అంతే కనుక నేను అలాంటోను కాను అనకూడదు. నేను అలాంటోళ్ళమే. ఓకేనా? మనం అలా అనకూడదు. మనం అలా అనకూడదు. అర్థమైందా? కనుక దేవుని బిడ్డలారా, మనం అలాగా దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేద్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా రక్షకుడా, వాక్యము నాయన మా యొక్క జీవితాల్లో అద్దం వలె మా ఎదుట కనబడుతున్నప్పుడు మా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోపము దేవా కనబడుతున్నప్పుడు నాయన ఎంతో భయముతో, ఎంతో వణుకుతో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. ఎన్నో లోపాలు మా జీవితాల్లో ఉన్నాయి ప్రభా. దేవా, క్రైస్తవత్వము, ఆత్మీయత ఎంతో ఎత్తైనది, ఎంతో లోతైనది, ఎంతో ఉన్నతమైనది. ఆ స్థాయిలో మేము లేము. ఆ స్థాయిలోనికి మేము నాయన రావడానికి మరొకసారి నీ వాక్యము మేము ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవా మమ్మల్ని హింసించే వారిని దీవించడానికి, దేవా మాకు మేమే బుద్ధిమంతులు అనుకోనకుండా, దేవా తండ్రి ప్రార్థనలో పట్టుదల కలిగిన వారము, శ్రమలో నాయన తన ఓర్పు కలిగిన వారమై అనేక విషయాలు మేము ధ్యానం చేశాము ప్రభా. మాకు మేమే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడానికి, దేవా శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టడానికి, దేవా మేము పరిశుద్ధుల యొక్క అవసరతల్లో నాయన పాలు పుచ్చుకోవడానికి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి
అనేక విషయాలు ఉన్నాయి ప్రభా. మా భక్తిని ఈ రీతిగా నాయన మేము కొనసాగించుటకు మాకు అందరికీ సహాయం చేయమని, వాక్యం విన్న నీ బిడ్డలందరికీ కూడా అటువంటి ఆధ్యాత్మిక అనుభవము, ఆత్మీయత కలిగిన వారే మా రక్షకుడైనటువంటి దేవుని యొక్క ఉపదేశము అలంకరించబడినట్లుగా నాయన మేము అలా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.